ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. చైత్రం నుంచి ఫాల్గుణ మాసం వరకు ప్రతి నెల మనం ఒక్కొక్క ఉత్సవాలు వ్రతాలు నోములన్నీ చేస్తుంటాము. ఆధ్యాత్మికంగా మనం పరిపుష్టతని పొందాలి, భగవద్ అనుగ్రహాన్ని పొందాలి, మన సనాతన ధర్మ యొక్క మూలతత్వాన్ని మనం తెలుసుకోవాలని మన పెద్ద బాల శిక్ష నుంచి మనకి నేర్పిస్తున్నాయి. వీటిలో ప్రత్యక్షంగా మనం పూజించే చూడగలిగే సర్వసులభమైన రైతు వాళ్ళ నుంచి ప్రారంభించి ఇంకా మహాయోగులు కూడా పూజించే సూర్యనారాయణ మూర్తి, ఛాయా సువర్చలాంబ సహిత సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దేవత. అలా ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపు ధృత శంఖచక్ర అని ఆ సూర్యమండలంలో ఉండే ఆ సూర్యనారాయణ స్వామి మనకి ఆరోగ్యాన్ని విశేషంగా ప్రసాదిస్తున్నారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. నమస్కార ప్రియో భాను అని శివుడికైతే అభిషేకాలు చేయటం విశేషమని, మహావిష్ణువుకి అలంకారం చేయటం విశేషమని, అమ్మవారికి అయితే హోమాలన్నీ చేస్తుంటాము. అలా ఈ సూర్యనారాయణ స్వామిని మనం పూజించే విధానంలో సూర్య నమస్కారాలు చేయటం, మిత్రాయ నమః రవయే నమః ఖగాయ నమః పూష్ణే నమః హిరణ్యగర్భాయ నమః మరీచయే నమః అలాంటి సూర్య నమస్కారాలు చేయటం, ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రాల ద్వారా సూర్యోపాసన చేయటం. అలా మన దేశంలో అక్కడ తమిళనాడు నుంచి ప్రారంభించి త్రిపుర అరుణాచల ప్రదేశ్ వరకు కూడా ఈ సూర్య ఉపాసన అనేది మంచిగా చేస్తున్నారు. గంగాదేవి సముద్రంలో సంగమించే ఆ సంగమ తీర్థంలో మకర సంక్రాంతి సందర్భంగా కపిలముని ఆశ్రమంలో ఈ ఉత్సవాలు విశేషంగా జరపబడుతున్నాయి. మకర సంక్రాంతి ఉత్సవాలు రైతులందరూ కూడా పొంగలని పెట్టి, అంటే సమృద్ధి కలగాలి, మన దేశం సుభిక్షంగా ఉండాలి అని దానికోసము ఈ 3-4 రోజులు పెద్ద వయసు వాళ్ళని గొప్పవాళ్ళందరినీ వెళ్ళి నమస్కారాలు చేయటం దండాల పండగ అంటారు. అలా ఈ మకర సంక్రాంతి అనేది గోపూజ చేయటం, అలా ప్రకృతిని గౌరవించే పండగగా, పెద్దవాళ్ళని పూజించే పండగగా, జీవకారుణ్యాన్ని తెలిపే పండగగా ఈ మకర సంక్రాంతి ఉత్సవం ఉంటుంది. అరుణాచల ప్రదేశ్లో పరశురామ కుండలో లోహిత నదీ తీరంలో సూర్య ఉపాసన ట్రైబల్ పర్వతీయ ప్రజలు గిరిజనులు అక్కడ ధోని బూలా అని పేరుతో సూర్యచంద్ర పూజని చేస్తుంటారు. అక్కడ కంచిపీఠం తరఫున అరుణాచల ప్రదేశ్లో అనేక సంవత్సరంగా పూజలు హోమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా జరుగుతున్నది. అలా యావత్ భారతదేశం, యావత్ ప్రపంచము గౌరవించే పూజించే ఈ సూర్య ఉపాసన ద్వారా అందరికీ ఆరోగ్యము, అందరికీ మంచి ఆలోచనలు కలిగి సుభిక్షం కలిగి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని అందరికీ మంచిది కలగాలని ప్రత్యక్ష దేవతడైన సూర్యనారాయణ స్వామిని మన ఆంధ్రదేశంలో అరసవల్లి అనే పుణ్యక్షేత్రంలో విశేష ఉత్సవాలన్నీ కూడా ఆ సూర్య భగవంతుడికి జరిపిస్తున్నారు. శంకరాచార్యులు చెప్పిన షణ్మతంలో సౌరం అనేది కూడా ఒకటి. గాణాపత్యము, శాక్తము, శైవము, వైష్ణవము, కౌమారము, సౌరం అనే ఆ సౌర ఉపాసనని అందరూ చేసి మంచి ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. హర హర శంకర, జయ జయ శంకర.